హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఫండమెంటల్ రైట్స్. ఎగ్జామ్స్కి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇందులో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ని ఈరోజు తెలుసుకుందాము. ముందుగా ఫండమెంటల్ రైట్స్ని మనము ఏ దేశం నుంచి తీసుకున్నాము అంటే అమెరికా నుంచి. అమెరికాలో బిల్ ఆఫ్ రైట్స్ అని ఉంటాయి. వాటిని మనం మన కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్గా తీసుకున్నాము. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉంటాయి. వాటిని ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆర్టికల్ 12 అనేది స్టేట్ని డిఫైన్ చేస్తుంది. అంటే స్టేట్ అంటే ఇక్కడ మనం రాష్ట్రం అనుకోకూడదు. స్టేట్ అంటే మనకి పార్లమెంట్ వస్తుంది, గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీ, అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇంకా లోకల్ అథారిటీస్ ఏవైతే ఇండియన్ టెరిటరీలో ఉంటాయో, గవర్నమెంట్ కిందకి వస్తాయో, వీటన్నింటినీ మనము స్టేట్ కింద డిఫైన్ చేస్తాము. వీటిలో ఏ ఒక్కటైనా కూడా ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా లా కానీ చేస్తే అది చెల్లదు. ఇది మనకి ఆర్టికల్ 13లో ఉంటుంది. అంటే ఆర్టికల్ 12 అనేది స్టేట్ కింద ఏమేమి వస్తాయి అని డిఫైన్ చేస్తుంది. ఆర్టికల్ 13 అనేది మనము స్టేట్గా పిలువబడే పార్లమెంట్ కానీ లెజిస్లేచర్స్ కానీ ఏవైనా మన పౌర హక్కుల చట్టాలకు వ్యతిరేకంగా ఏదైనా ఒక చట్టాన్ని తీసుకొని వస్తే అది చెల్లదు అని చెప్తుంది ఆర్టికల్ 13. సో ఆర్టికల్ 12 డిఫైన్స్ ద స్టేట్. ఆర్టికల్ 13 సేస్ లాస్ విచ్ ఆర్ అగెనిస్ట్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ వైడ్. వైడ్ అంటే చెల్లవు అని అర్థము. తర్వాత ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ అంటాము. సమానత్వపు హక్కు. చట్టం దృష్టిలో అందరూ సమానమే అని అర్థము. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ జస్టిస్. ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఒక వ్యక్తి జాతి, కులము, లింగము వీటిని చూసి వివక్షను చూపించకూడదు అని. ఆర్టికల్ 16 ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి అని ఆర్టికల్ 16 చెప్తుంది. ఈ ఆర్టికల్ 16 అనేది కేవలము సిటిజన్స్ మాత్రమే, అంటే ఫారినర్స్కి ఈ ఆర్టికల్ 16 వర్తించదు. ఫండమెంటల్ రైట్స్లో కొన్ని ఫారినర్స్కి కూడా వర్తిస్తాయి. అది మనము చివరిలో తెలుసుకుందాం, ఏ రైట్స్ ఇండియన్స్కి, ఏ రైట్స్ ఫారినర్స్కి కూడా వర్తిస్తాయి అని. నెక్స్ట్ ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అస్పృశ్యతను నివారించడం. ఇక్కడ అన్టచబిలిటీ అని మెన్షన్ చేశారు కానీ మన రాజ్యాంగంలో ఈ టర్మ్ని ఎక్కడా డిఫైన్ చేయలేదు, వాట్ ఈజ్ అన్టచబిలిటీ అని. ఈ బిట్ ఇంపార్టెంట్. అన్టచబిలిటీ అనే టర్మ్ మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడా డిఫైన్ చేయలేదు. నెక్స్ట్ ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. మనము కొన్ని టైటిల్స్ని మన పేరు పక్కన పెట్టుకోకూడదు. ఎగ్జాంపుల్ రావ్ బహదూర్, సర్, నైట్హుడ్ ఇలాంటివి. కేవలము మిలిటరీ టైటిల్స్, అకాడమిక్ టైటిల్స్ మాత్రమే మనము పెట్టుకోవాలి. భారతరత్న, పద్మ అవార్డ్స్, పరమవీర్ చక్ర, శౌర్య చక్ర ఇలాంటివి మనం పెట్టుకోవచ్చు, కానీ ఇంకే టైటిల్స్ కూడా మనము పెట్టుకోకూడదు. ఇవి రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ చూద్దాం. ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు ఉంటాయి ఇవి. ముఖ్యంగా ఆర్టికల్ 19లో 19(1) A, B, C, D, E, F వరకు ఉంటాయి. F, G వరకు కూడా ఉంటాయి. కాకపోతే Fని అది ఆస్తి హక్కు, దీనిని మనము రాజ్యాంగం నుంచి తొలగించాము. ఆర్టికల్ 19లో ముందు 7 హక్కులు ఉండేవి. రాజ్యాంగంలోని 44వ అమెండ్మెంట్ 1978లో ఆస్తి హక్కును తొలగించారు. ఆస్తి హక్కును తొలగించిన తర్వాత ఆర్టికల్ 19 సబ్సెక్షన్లో కేవలము 6 హక్కులు మాత్రమే ఉన్నాయి. ఈ 6 హక్కులు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాటిని తెలుసుకుందాం. చివరిలో నేను ఒక షార్ట్కట్ కోడ్ కూడా చెప్తాను ఇవి గుర్తుపెట్టుకోవడానికి.
19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, బి ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, సి ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, డి ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, ఈ ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్, ఎఫ్ ఇది ఫ్రీడమ్ ఆఫ్ హోల్డింగ్ ప్రాపర్టీ. దీనిని మనము 44th అమెండ్మెంట్ 1978 ద్వారా తొలగించాము. 19G ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్, ఆక్యుపేషన్, బిజినెస్. ఇప్పుడు ఈ 6 హక్కులను షార్ట్కట్లో గుర్తుపెట్టుకుందాం. EAAMRP. ఈ ఎక్స్ప్రెషన్, ఏ అసెంబ్లీ, ఏ అసోసియేషన్, ఎం మూమెంట్, ఆర్ రెసిడెన్స్, పి ప్రొఫెషన్. EAAMRP. నెక్స్ట్ ఆర్టికల్ 20 ప్రొటెక్షన్ ఇన్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. నేరాలకు సంబంధించిన దోషముల నిర్ణయాలలో రక్షణ కల్పించే హక్కు. ఈ హక్కు ఏం చెప్తుంది అంటే వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు అతనికి సరైన రీజన్ మనము చెప్పాలి ఎందుకు అరెస్ట్ చేయబడుతున్నాడు అని. అలాగే ఏ వ్యక్తి కూడా ఒకే తప్పుకు 2 సార్లు పనిష్మెంట్ అనుభవించకూడదు. ఇలాంటి నేరాలకు సంబంధించిన హక్కు ఆర్టికల్ 20లో చెప్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 21 చాలా ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, స్వేచ్ఛా హక్కు. మనకి ఎగ్జామ్లో దీని మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఆర్టికల్ 21 ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. నెక్స్ట్ ఈ 21లోనే క్యాపిటల్ ఏ ఉంటుంది. దీనిని మనము 86th అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసాము. ఆర్టికల్ 21A కంపల్సరీ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ ఫ్రమ్ 6 to 14 years. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అని చెప్పి 21Aని 86th అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. ఎప్పుడు అంటే 2002లో. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 22 రైట్స్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్స్. ఇట్ ఈజ్ ఆల్సో డీల్స్ విత్ ప్రివెంటివ్ డిటెన్షన్, అంటే నిరంకుశ నిర్బంధం నుంచి రక్షణ కల్పిస్తుంది ఆర్టికల్ 22. ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేస్తే అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పాలి. అలాగే అతనికి లాయర్ని కన్సల్ట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆ వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందు 24 గంటల లోపల హాజరుపరచాలి. ఇటువంటి హక్కుల గురించి ఆర్టికల్ 22 చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 23 ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. నెక్స్ట్ ఆర్టికల్ 24 ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఈ రెండింటిని కలిపి రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటాము. ఆర్టికల్ 23, 24 తెలుగులో పీడన నిరోధన హక్కు. తర్వాత ఆర్టికల్ 25 to 28 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వాతంత్రపు హక్కు అంటాము. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? ఫ్రీడమ్ ఫర్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్. ఎవరికైనా తనకు నచ్చిన మతాన్ని పాటిస్తూ ఆ మతాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 26 ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. ఆర్టికల్ 27 ఫ్రీడమ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిలీజియన్. ఆర్టికల్ 28 ఫ్రీడమ్ ఫ్రమ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వర్షిప్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ ఈ మత స్వాతంత్రపు హక్కులో 4 కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. వీటిని చిన్న టెక్నిక్ ద్వారా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? ఎవరైనా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఫ్రీడమ్ ఫర్ ప్రొఫెషన్, ప్రాక్టీస్, ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్ అని చెప్తుంది. ఆర్టికల్ 26 ఏం చెప్తుంది? ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. అంటే ఏంటి అంటే మనము ఏదైనా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ద్వారా వాటికి సంబంధించిన విషయాలు అంటే మూవబుల్ ప్రాపర్టీస్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి. వాటిని మనము మేనేజ్ చేసుకోవడము, ఇటువంటి విషయాలన్నీ రిలీజియస్ అఫైర్స్ కింద వస్తాయి. అంటే వక్ఫ్ బోర్డు ఉంటుంది, క్రిస్టియన్ ప్రాపర్టీస్ ఉంటాయి, మిషనరీస్ ఉంటాయి. ఇటువంటి వాటిని మేనేజ్ చేయడం, ఇలాంటివన్నీ రిలీజియస్ అఫైర్స్ కిందకి వస్తాయి. తర్వాత ఆర్టికల్ 27 ఫ్రీడమ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిలీజియన్.
అంటే మనం ఏదైనా మతం పాటించాలి అంటే ట్యాక్స్ కట్టాలి అలాంటి రూల్ ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జిజియా ట్యాక్స్ గురించి మీ అందరికీ తెలుసు కదా. ఒకప్పుడు ఇది ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళ మీద జిజియా ట్యాక్స్ వేశారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మతాన్ని పాటించడానికి హిందువులకు ఈ ట్యాక్స్ వేసేవారు. ఎవరు వేశారు? కుతుబుద్దీన్ ఐబక్. ఇటువంటివి లేకుండా ట్యాక్స్ అనేది రిలీజియన్ మీద వేయకుండా ఈ హక్కు కాపాడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 28. నో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ షెల్ బి ఇంపార్టెడ్ ఇన్ స్కూల్స్ మెయింటైన్డ్ అవుట్ ఆఫ్ స్టేట్ ఫండ్స్. అంటే ఇక్కడ స్టేట్ అనే డెఫినేషన్ ఏంటి? ఆర్టికల్ 12లో మనం చెప్పుకున్నాం కదా. ప్రభుత్వ సంస్థలు ఏదైనా ప్రభుత్వ సంస్థల ద్వారా నడుపుతున్న పాఠశాలలు కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కానీ వాటిలో మతాన్ని మనము తీసుకురాకూడదు అని చెప్తుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇంకొకసారి చెప్తున్నాను. ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఫర్ ఫ్రీ ప్రొఫెషన్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్. 26 ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. 27 ఏం చెప్తుంది అంటే ట్యాక్సెస్ని మనకి లేకుండా ఈ హక్కు కాపాడుతుంది. 28 ఏం చెప్తుంది? విద్యా సంస్థల్లో మతాన్ని ప్రబోధించకూడదు అని చెప్తుంది. మనము ఈ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఫారినర్స్కి కూడా ఇస్తున్నాము. ఫండమెంటల్ రైట్స్లో కొన్ని ఫారినర్స్కి కూడా ఉంటాయని చెప్పాను కదా. అందులో ఈ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ హక్కులు ఫారినర్స్కి కూడా ఉంటాయి. నెక్స్ట్ ఆర్టికల్ 29, 30 వీటిని కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అంటాము. విద్యా సాంస్కృతిక హక్కు. ఆర్టికల్ 29 ఏం చెప్తుంది అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. మన రాజ్యాంగంలో మైనారిటీ అనే టర్మ్ని కూడా డిఫైన్ చేయలేదు. కాకపోతే ఏదైనా ప్రాంతంలో ప్రత్యేకమైన భాష, లిపి, సంస్కృతి ఉన్నది ఎవరైనా ఉంటారో వాళ్ళకి దానిని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ మన కాన్స్టిట్యూషన్ ఇస్తుంది. అదే ఆర్టికల్ 29. ప్రతి ఒక్కరూ తమ కల్చర్ని, లాంగ్వేజ్ని కాపాడుకునే హక్కు. ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. నెక్స్ట్ ఆర్టికల్ 30 రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు విద్యా సంస్థలను స్థాపించి వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 31 కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ. ఇది కూడా ఆస్తి హక్కుకు సంబంధించినది. దీనిని 44th అమెండ్మెంట్ ద్వారా 1978లో తొలగించారు. అంతకుముందు ఆర్టికల్ 19లో ఉంది అని చెప్పాను కదా ఆస్తి హక్కు గురించి. దానిని కూడా సేమ్ 44th అమెండ్మెంట్ ద్వారా తొలగించారు. కానీ దానికన్నా మనకి ఆర్టికల్ 31 అనేది పవర్ఫుల్. కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ. దీనిని 1978లో 44th అమెండ్మెంట్ ద్వారా తొలగించారు. నెక్స్ట్ ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఆర్టికల్ 32 ఏం చెప్తుంది అంటే ఏదైనా ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి వయోలేట్ అయితే మనము డైరెక్ట్గా హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ వెళ్ళవచ్చు. అప్పుడు కోర్టులు వ్రిట్స్ జారీ చేస్తాయి. ఈ వ్రిట్ దేనికోసం అంటే ఫండమెంటల్ రైట్స్ని తిరిగి ఇంప్లిమెంట్ చేయడం కోసం. కోర్ట్స్ జారీ చేసే వ్రిట్స్ గురించి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ముందు ఈ ఆర్టికల్ 32 గురించి తెలుసుకుందాం. దీనిని హార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్గా అంబేద్కర్ గారు వర్ణించారు. ఎందుకు అంటే మనకి ఉన్న ప్రాథమిక హక్కులలో ఏ హక్కుకు ఉల్లంఘన జరిగినా ఆర్టికల్ 32 అనేది కాపాడుతుంది. ఆర్టికల్ 32 ద్వారా మనము సుప్రీంకోర్టుకు వెళ్ళి కేసు వేసి మన హక్కులను తిరిగి పొందవచ్చు. అలాగే హైకోర్టుకి అయితే ఆర్టికల్ 226. ఫండమెంటల్ రైట్స్లో మన ఇండియన్స్తో పాటు ఫారినర్స్కి కూడా కొన్ని హక్కులు వస్తాయి అని చెప్పాను కదా. ఆర్టికల్ 14, అలాగే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఇంకా ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. ఇటువంటివన్నీ ఫారినర్స్కి కూడా ఈక్వల్గా వర్తిస్తాయి. ఇప్పుడు మనము ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ఫండమెంటల్ రైట్స్ విచ్ ఆర్ గివెన్ ఓన్లీ టు ఇండియన్ సిటిజన్స్. కేవలము ఇండియన్స్కి మాత్రమే వర్తించే ఫండమెంటల్ రైట్స్ అవేంటో చూద్దాము. ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అలాగే ఆర్టికల్ 16 ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్.
ఆ తర్వాత ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి, ఆర్టికల్ 29 అండ్ 30 రైట్ టు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్ దీని గురించి తెలియజేస్తుంది. సో ఈ ఆర్టికల్స్ అనేవి మనకి కేవలము ఇండియన్స్కి మాత్రమే వర్తిస్తాయి. 15, 16, 19, 29 అండ్ 30. సో ఇవి ఫ్రెండ్స్ ఫండమెంటల్ రైట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నారు కదా. ఈ క్లాస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి. మనలాంటి ఇంకొక అభ్యర్థి వరకు ఈ వీడియోని మీ లైక్ ద్వారా చేరవేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా నా ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.